హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము సండే పిల్లల్ని తీసుకొని యాదగిరిగుట్ట వెళ్ళామండి. వస్తూ దారిలో సురేందర్పురి వెళ్ళామండి. ఓన్లీ పిల్లలకు ఫ్రీ అండి, పెద్దవాళ్ళకేమో 350 రూపీస్, ఓన్లీ 350 రూపీస్. చిన్నపిల్లలకైతే ఫ్రీయే. లోపల ఫుడ్ గట్రా అలౌట్ చేయరు, ఎందుకంటే లోపల కూడా ఉంటాయి, అన్నీ దొరుకుతాయి, ఐస్ క్రీమ్స్ అట్లా అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇది మేము వచ్చేసి నాగలోకం అన్నమాట. ఇది చూసాను, మీకు మొత్తం ఎలా చూపిస్తాను చూడండి. మొత్తం పాములే ఉంటాయండి. ఫస్ట్ వెళ్ళినప్పుడు భయం వేసేసింది. సౌండ్స్ కూడా అలాగే ఉంటాయండి. ఈయన మహారాజు అన్నమాట. చూసారా, పక్కన మహారాణి మహారాజు. అక్కడ ఈ వాటర్లో ఉంటాయండి. మీకు తెలియదు, నాకు ఇది కొంచెం మీకు తెలిస్తే చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కొన్ని తెలుసు, కొన్ని తెలియదు నాకు దీంట్లో. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఉన్నాయన్నమాట. మాకు ఓన్లీ 2 గంటలను పట్టింది దీంట్లో చూడడానికి. 2-3 గంటలు అయితే పట్టింది. 2 గంటలు అంటున్నా, సారీ. ఇదేమో ఈ రావణుడిది అనమాట. ఇది అద్దంలో మొత్తం అద్దాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రావణాసుడిది చీకటిగా ఉంటుందండి. ఇందులో లైట్లు గట్రా ఏం లేవు, ఇలాగే ఉన్నాయి, కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి సమ్మక్క సారక్క. ఇక్కడ పైన వచ్చేసి ఇది విష్ణు భగవంతుడు, మళ్ళీ అలాగే కృష్ణుడిని తీసుకెళ్ళేది ఉంటుంది. ఇది బ్రహ్మలోకం అన్నమాట. కృష్ణుడు పుట్టగానే తీసుకెళ్ళిపోతారు కదండి బుట్టలో పెట్టుకొని, అది అన్నమాట. చాలా ఉన్నాయండి, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. లాంగ్ అయిపోతుందని ఈ వీడియో నేనే కొంచెం తగ్గించాను. ఇదేమో యుద్ధానికి వెళ్ళినప్పుడు అన్నమాట. ఇక్కడ ఎవరు కృష్ణుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అన్నమాట. ఇది కృష్ణుడు. ఇది నాకు కొంచెం తెలుసు, కొంచెం తెలియదు అనమాట. తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదేమో శివలింగం అండి, చాలా పెద్దగా ఉంటుంది అసలు. ఇది లెంత్ చాలా ఉంటుంది. ఫోన్లో అంత వీడియో తీయడానికి రాలేదు సరిగా. ఇదేమో అమ్మవారి స్వరూపాలు అనమాట. అష్టలక్ష్ములు వీళ్ళు. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఇంతకుముందు ఆ కాలంలో ఇక్కడ పొద్దున్నే దేవతలు దిగుతారంట, అది నిజమేనంట. మరి ఇప్పుడు కూడా దిగుతారు కావచ్చు. జనం అయితే చాలా వస్తారండి ఇక్కడ సండే రోజు. ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఫిష్ అనమాట. ఫిష్ నోట్లోకి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ వచ్చేసి పాము నోట్లే అండి. ఇది పాము నోట్లే అంటే అది నాగలోకం అనమాట. ఈ సెకండ్ వచ్చేసి ఫిష్. ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. ఇదేమో ఆంజనేయుడిది అనమాట, రాముడిది సీతది లంకాదానం. బ్రహ్మ విష్ణు అందరూ ఉంటారు ఇక్కడ. ఇక్కడ శివుడు పార్వతి కళ్యాణం కూడా ఉంటుంది. ఇదేమో రాక్షసి రోడ్లోకి వెళ్ళిపోతాడు అనమాట ఆంజనేయుడు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు వీలైతే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. పిల్లలకైతే బాగుంటుంది. మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇవన్నీ అదే
లంకాదానం అనమాట ఇది. ఇదేమో పాతాళ గంగ. ఇందులో సరిగ్గా కనిపించదు, కానీ వీడియో తీశాను నేను అనమాట. కొంచెం పాతాళ గంగలో బాగా సౌండ్స్ వస్తాయి. మా పాప అయితే భయపడింది. ఇక్కడ ఏంటి దత్తాత్రేయుడు, సాయిబాబా అందరూ ఉన్నారనమాట. వినాయకుడు చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ శివుడు ఇదేమో చూసారా ఎంత బాగుంది. చాలా ఖాళీగా ఉండదండి అసలు. ఇదేమో లక్ష్మీదేవి సముద్రంలో పుడుతుంది కదండి, అదే అన్నమాట. శివుడు వచ్చేప్పుడు అది విషయాన్ని లాగేసుకుంటాడు కదా సముద్రంలో, అదనమాట ఇది. ఇది వెంకటేశ్వర స్వామి అన్నమాట. ఇది విష్ణు భగవానుడు. చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని నేను తీయలేదు వీడియోస్, అసలు అన్నీ తీసాను అనమాట. ఇది కుంభకర్ణుడు నిద్రపోతాడు. ఇదేమో శివుడు ధ్యానంలో ఉంటాడనమాట. ఇవేంటో తెలియదు నాకు, మీరు చెప్పండి ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కనుక. చాలా ఉన్నాయండి అసలు, చాలా బాగుంది. ఇది కూడా ఫిష్ అది ఒకటిను. మళ్ళీ వీళ్ళు ఎక్కడికో వెళ్తారు, ఇది ఏదో ఉంటుంది, అది కూడా నాకు తెలియదు కొంచెం. ఇదేమో యమలోకం అన్నమాట. యమలోకము చూసారు, మా ఆయన ఎలా రాక్షసుడు తలను కొడుతున్నాడు. ఇందులో పాపాలు చేసిన వాళ్ళకి పాపం, పుణ్యం చేసిన వాళ్ళకి పుణ్యం అన్నమాట. నరకం అన్నమాట ఇది. ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళకి ఎలా చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఒకరిని పొడిచేస్తున్నారు, ఒకరిని కట్టేస్తున్నారు. చూసారా ఒకళ్ళని ఎలా కట్ చేస్తున్నారో. భయంకరంగా ఉన్నాయన్నమాట. దగ్గర నుంచి చూస్తే ఇంకా భయంకరంగా ఉంటున్నాయి, కానీ ఇక్కడ అన్నీ తెలిసిపోతుంది మనకు యమలోకంలో ఎలా ఉంటుంది అన్నది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీలైతే ఒకసారి వెళ్ళి చూసేయండి మీకు కుదిరితే కనుక. ఇది అన్నమాట యమలోకం ఇది. ఇప్పుడు మనం వచ్చేది నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ దేవతలు ఉంటాయి అన్నమాట. లక్ష్మీదేవి, సరస్వతి, దుర్గామాత, అలాగే శివుడు. అదేమండి, ఇవి చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ. ఇది కైలాసంలో ఉన్నట్టే ఉంటాడు శివుడు. కింద చూడండి ఇంత జనం ఉన్నారో. ఖాళీ ఉండదండి. సండే అయితే ఎక్కువ ఉంటారు, పిల్లలందరికీ సెలవులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఉంటారు జనాలు. ముందు నుంచి ఏముందని మా ఆయన వెళ్ళి చూసి వస్తున్నాడు చూడండి. ఇదేమో రావణాసుడు అనమాట. ఇది కైలాసం అనమాట. కైలాసము. ఇక్కడ కూడా శివుడు
ఇది ఏంటో తెలియదు మరి నాకు, కానీ శివుడు అయితే ఉన్నాడు ఇక్కడ. శివుడి పెళ్ళి. ఇదేమో మల్లికార్జున స్వామి. ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి లింగాలు. కొన్ని కొన్ని నాకు తెలుసు, కొన్ని తెలీదు. తెలియని మీరు చెప్పండి ఫ్రెండ్స్. శివలింగాలు అన్నమాట ఇవి. ఎక్కడెక్కడ ఏంటి, ఏ రాష్ట్రంలో ఏంటి అన్నది ఇక్కడ అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇవేమో పూరి జగన్నాథ్. ఇదేమో దీన్ని ఏమంటారు మీరు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు కూడా తెలీదు. దీని నోట్లోకి వెళ్ళిపోతాం అనమాట మనం. అటు నుంచి వస్తే ఇక్కడ అన్ని నరసింహస్వామి, వారాహి అమ్మవారు, అలాగే నరసింహస్వామికి సంబంధించిన అన్నమాట అక్కడ ఉన్నాయి. ఇక్కడ శివుడు భరతనాట్యం చేసింది ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకొక పాము అనమాట. ఇది వచ్చేసి పాము అనమాట. ఇందులో కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్, కానీ నేను లెంత్ ఎక్కువైపోతుందని కట్ చేశాను. ఇంకొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.